శ్రీ సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జి పాలెం తేజోవతి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు అభ్యున్నతి ఉన్నప్పటికీ మహిళా సాధికారత పరిపూర్ణంగా సాధించాలని తెలిపారు. చట్టసభల్లో 33% సాధించడానికి 75 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రేడ్ యూనియన్ రంగంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని గుర్తు చేశారు. సమాన వేతనం సాధించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు అందరికీ మొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బిల్లె సీనప్ప, బీఎంఎస్ ఎస్వీఐఎంఎస్ అధ్యక్షులు హేమారాణి, డాక్టర్ వనజాక్షి, సబ్ ఇన్స్పెక్టర్ సుమతి, అంబుజాక్షి, లాయర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. నీలకంఠమేర్చితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం ఆదిచుజ్జనాద్రివాస కాలభైరవం భజే శూలడంకవాసదండపా. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళల సాధికారక అనేది ప్రపంచంలో మొట్టమొదటగా మొదలైంది కార్మిక ఉద్యమాల నుంచే. ఎక్కడి నుండి కార్మిక ఉద్యమాల నుంచి 1900 మనకు స్వాతంత్ర్యం రాకముందే ప్రపంచంలో కార్మికుల ఉద్యమాల నుండి మహిళా హక్కులు, మహిళా సాధికారత అనేది మొదలైంది అక్కడి నుండే. ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పునాది కార్మిక ఉద్యమాల నుంచి మొదలైంది. ఈరోజు ఈ పరిణామం చాలా గర్వించదగ్గ విషయం. అయితే మనం ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి ఎలాగైతే సాధిస్తున్నామో కార్మిక క్షేత్రంలో, కార్మిక రంగాల్లో కూడా మహిళల సాధికారత, మహిళల ప్రాముఖ్యత, మహిళల అణచివేత నుండి రక్షించబడటాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్లో అయినా సరే ఇంకా కూడా మహిళల సాధికారత నాకు అనుకున్న రీతిలో కనిపించట్లేదు. కేవలం అంగన్వాడీసో లేకపోతే ఆశా కార్యకర్తల విభాగంలోనో అక్కడ మాత్రమే మహిళలు తమ ప్రాబల్యాన్ని, అధికారాన్ని చాటి చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి ఇండస్ట్రీ విభాగంలో, ప్రతి కార్మికుల విభాగంలో ఈరోజు మహిళలు కూడా సమానంగా మనం పోటీ పడుతున్నాం. సో ఆ లక్ష్యంగా చూస్తే మహిళల సాధికారత అనేది అక్కడ కూడా మనం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ఈ ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా మహిళల సాధికారత మరింత వేగంగా దూసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. నా పేరు జి పాలెం తేజోవతి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.